నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు భవిష్యత్తుకు సంబంధించి మాట్లాడటం, అవి రుజువులుగా రుజువవ్వటం మనం చూసాం. ఎన్నో విషయాలు రుజువైన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్స్‌కి సంబంధించి ఏ గవర్నమెంట్ ఒస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎలా కొలువు తీరుతుంది, ఈ విషయాలన్నీ కూడా క్లియర్ కట్‌గా చెప్పారు. కాస్త అటు ఇటుగా అంకెలు, ఇన్ని సీట్లు కూడా అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రతి వీడియో ఉంది. కావాలంటే మీరు వాచ్ చేయొచ్చు. ఇక ఈరోజు మనందరికీ సుపరిచితులు. మాజీ అనాలి అనటానికి కూడా సంశయించే వ్యక్తులు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎందుకు అలా జరిగింది? కారణాలేంటి? దాని వెనకాల ఉండేటువంటి రహస్యాలు ఏమిటి? టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిన తర్వాతనే ఇలా జరిగిందా? మరి బీఆర్ఎస్ మనుగడ ఎన్నాళ్ళుంటుంది? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, అధ్యక్షులుగా ఉండటం, తప్పకుండా మేము గెలుస్తాం 100% మళ్ళీ 100 సీట్లు అని ఘంటాపథంగా చెప్తూ రావటం. కానీ అనుకోని కారణాల వల్ల, అనుకున్న కారణాల వల్ల ఏవైనా కానివ్వండి ఓటమి పాలవ్వటం, ప్రతిపక్షంలో కూర్చోవటం జరిగింది. అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే కేసీఆర్ గారు అనుకోకుండా తనకి బాత్రూంలో అలా జరగడం మనందరం విన్న విషయం. ఎందుకు అలా జరిగిందంటారు? కారణం ఏంటంటారు? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి. స్వామి శరణం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. నా సబ్జెక్టు యాక్చువల్గా చెప్పాలంటే నేను సంపూర్ణ దైవానుగ్రహం పొందిన వ్యక్తిని, సంపూర్ణ దైవానుగ్రహంతో నేను ఈ భవిష్యవాణి చెప్తున్నా. సో దయచేసి నన్ను ఎవరు తప్పుగా భావించొద్దు. నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ నాకు ఏది అలాంటి ద్వేషాలు లేవు. సో భగవంతుడు ఉన్నాడు. జన్మించిన ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి ఆ భగవంతుని సృష్టి, భగవంతుని బిడ్డలే అని నేను భావిస్తున్నా. ఒక సినిమాలో ఒక మంచివానికి నిత్య జీవితంలో ఒక బ్రాహ్మణునికి ఒక సినిమాలో ఒక హంతకుని పాత్ర వస్తుంది. అది 2.5 గంటలే కదా అని అతడు నటిస్తాడు. అది నట జీవితం. అందులో రకరకాల హింసిస్తాడు బ్రాహ్మణుడు పాత్ర. ఇది నట జీవితమే కదా, 2 గంటలే కదా అని ఆయన సంతోషంగా నటిస్తాడు. నిత్య జీవితంలో చూసే ప్రేక్షకులు పాపం అంతా కూడా అట్లా చేస్తుందని చూసే ప్రేక్షకులు మాత్రం దుఃఖంతో కూడుకుంటారు, శాపనకు గురవుతాడు. రియల్గా ఆలోచన చేస్తే అది 2.5-3 గంటలు నట జీవితమే. అది నటించిన వాళ్ళకి ఇది నట జీవితము, ఇది రియల్ కాదు అని ఆడ నటిస్తారు. అది రకరకాల కొన్ని దుశ్చర్యలకు అంటే కొన్ని చెడు పనులు చేస్తూ అంటారు మంచి వాళ్ళు కూడా. మరి యాక్చువల్గా ఆలోచన చేస్తే సృష్టి కాలచక్రంలో, మానవుని సృష్టి కాలచక్రంలో ఒక సినిమా నటన జీవితం అనే మనకు చూసే వాళ్ళకు నిజమని అనిపిస్తుంది, తీసే వాళ్ళకు నటన అనిపిస్తుంది. అలానే జన్మించిన ప్రతి మానవుని జీవిత భవిష్యవాణి కూడా సృష్టి కాలచక్రంలో భగవంతుని దృష్టిలో ఒక సినిమాలో నటించిన నట జీవితం లాగానే మానవుని మనుగడని నేను భావిస్తున్నా. మానవుని మనుగడ ఆ భగవంతుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. జన్మించిన తర్వాత తప్పకుండా అమలు చేయబడుతుంది. ప్రతి ప్రాణజీవి మనుగడ, ప్రతి మానవుని మనుగడ, ప్రతి మానవుని వృత్తి. సో ఇది సంపూర్ణంగా నేను 100% నేను 100% నేను ప్రూవ్ చేసుకొని నేను మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు మీరు మన కేసీఆర్ గారి గురించి పాపం ఆయన ఏకతాటిగా 10 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేయడం జరిగింది. అతడు తెలంగాణకు కారణజన్మునిగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించి ఆ భగవంతుని అనుగ్రహంతో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే దయచేసి మేధావులు బాగా గ్రహించండి. భగవంతుని అనుగ్రహం ఉన్న వ్యక్తి తను చేసిన పోరాటానికి భగవంతుని అనుగ్రహం ఉంటే అది 100% సక్సెస్ అవుతుంది. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా భగవంతుని అనుగ్రహం లేకుంటే అది విఫలం కావడం, ఓడిపోవడం జరుగుతుంది. కేసీఆర్ గారికి తెలంగాణ సపరేట్ రాష్ట్రానికి కారణజన్మంగా భగవంతుడు ఆయన జన్మించక ముందే ఆయన జన్మకర్మలో రాసి ఉన్నది. తూచా తప్పకుండా
అది అది 10 ఇయర్స్ భగవంతుడు ఆయనకు సంపూర్ణంగా పదవి కాలం ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఏమో నా దివ్య దృష్టి ప్రకారంగా భగవంతుడు పక్కా 100% నేను యాక్చువల్గా మన ఇద్దరం ఎట్లయితే చూసి మాట్లాడుతున్నామో అదే రకంగా భగవంతుడు తన గురించి విష్ణుమూర్తి ఒక 3 సంవత్సరాల నుంచి డెడ్ అగనెస్ట్ ఉండడం జరిగింది. శివుడు బ్రహ్మదేవుడు సైలెంట్గా ఉండడం జరిగింది. ఇది నేను అప్పటి నుంచి నేను చెప్పడం జరుగుతుంది. నేను చాలా కొన్ని వేల మంత్రులు ప్రోపిస్తాను, నేను చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ కి విష్ణుమూర్తి ఎగ్నెస్ట్ గా ఉన్నారు నేను ఒక మనవి కూడా చేసిన కేసీఆర్ గారికి, విష్ణుమూర్తిని మీరు సంపూర్ణంగా పూజలు జపాలు చేయండి, లేకుంటే మీకు శుభం జరగకపోవచ్చు, డెడ్ అగనెస్ట్ ఉన్నాడు అని కూడా నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పినట్లుగానే నేను అదే భావంతో ఒక మునుగోడు ఎలక్షన్ అప్పటి నుంచి డైరెక్ట్ కొంచెం సంకేతాలు ఇవ్వడం జరిగింది. చెట్టు చూడడానికి మంచిగా అవపడ్డా గాలి బాగొస్తే కూలిపోతుందని కూడా నేను ఇండైరెక్ట్ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. సో ఇది దైవానుగ్రహం. ఎవరు కూడా మానవునిగా ఆలోచన చేస్తే అది తప్పుగా భావిస్తారు. మానవుని ఆలోచన జన్మించినప్పటి నుంచి మరణించిన వరకు కూడా పరిపాలన చేయాలన్న ఆలోచన ఉంటుంది మానవునికి. కానీ భగవంతుని దృష్టిలో అట్లా కాదు కదా. అది పాలకపక్షం ప్రతిపక్షం అంతా దైవానుగ్రహం కాబట్టి అందరికి సమతుల్యత రావాలి కాబట్టి భగవంతుడు మార్పులు చేర్పులు అనేది, నువ్వు ఎంత బంగారు పొలంలో పెట్టి ప్రజలకు భోజనం పెట్టు, అది మార్పు అనేది సహజం భగవంతుని దృష్టిలో. మానవుని దృష్టిలో అతడు ఉన్నంతకాలం తానే ఉండాలని భావిస్తాడు. అసలు అవి మరణించకుండా కోట్ల సంవత్సరాలు బతకాలని ఆలోచన చేస్తాడు. అది మన ఊహకు ప్రాణం పోయొచ్చు కానీ అమలు కాకపోవచ్చు, అమలు కాదు అది. సో నేను ఏం చెప్తున్నా అంటే భవిష్యత్తులో పాపం కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేడం. బీఆర్ఎస్ అనే పదానికి దానికి సృష్టి కాలచక్రంలో దైవానుగ్రహం లేదు. అది ఆల్ ఇండియా పొలిటికల్ హిస్టరీలో మొత్తం ప్రైమ్ మినిస్టర్గా పూచర్లు కావచ్చు అన్నది కూడా కొన్ని అప్పుడు అనేక టీవీలు కానీ వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇండియా వైజ్గా స్ప్రెడ్ కావాలి, అన్ని రాష్ట్రాలలో మొత్తం అయ్యేది అన్నది కూడా కొంచెం వీళ్ళు పోవడం జరిగింది. అప్పుడు నా ఇంటర్వ్యూ మీరే తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది బీఆర్ఎస్ భవిష్యవాణి అని, కేసీఆర్ పిఎం అవుతాడని కూడా అన్నారు మీరు. దానికి నేను కౌంటర్గా ఏమి ఇచ్చానంటే, కేసీఆర్ గారికి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకి ఆ యోగం లేదని నేను చెప్పడం జరిగింది. నేను ఎలా చెప్పినో అలానే ఆ యోగం కూడా నేను సంపూర్ణంగా దైవానుగ్రహంతో చెప్పడం జరిగింది, హార్ట్ గట్టిగా. సో అలానే ఇప్పుడు ఆడ జరిగింది. అలానే యాక్చువల్గా ఏంటంటే రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తీసేసి మళ్ళా పూర్వస్థితిలో టీఆర్ఎస్ అనే పదం తీసుకుంటే రేపు భవిష్యత్తులో పార్టీ మనుగడ కొనసాగే అవకాశం బాగుంది. ఇదే బీఆర్ఎస్ అనే పదాన్ని సంపూర్ణంగా అట్లే ఉంటే మాత్రము ఆ పార్టీలో అలజడులు సంభవించే ప్రమాదం ఎక్కువ ఉంది. పార్టీ మనుగడ కూడా కష్టమే. పార్టీ మనుగడకు, పార్టీలో అలజడులు, పార్టీ మనుగడ, ఎందుకంటే ఆ యోగం లేని ఆ బి అనేది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సృష్టి కాలచక్రంలో వాస్తు దోషాలు అనేది, వాస్తు అనేది అనేక రకాలు ఉంది. వాస్తు అనేది అయితే భగవంతుడు ఎక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా అందని పండును ఆశ చూపి గోయిల పడేసిండు బీఆర్ఎస్ పార్టీని. ఓకే, భగవంతుడు ఇది మానవుడు తలుచుకున్నది కాదు. భగవంతుడు సంపూర్ణంగా అందని పండు కూడా అది అమృతం లాంటి అమృతం చూపించి అమృతం అందుకోపోయి గోయిల పడేసిండు. ఈ భగవంతుడు రాంగ్ రూట్ చూపించి భగవంతుడు వెంటాడి బీఆర్ఎస్ పార్టీ ఓడించిండు ఇక్కడ నా దివ్యదృష్టి ప్రకారంగా. ఇది నేను గతంలో మొదటి నుంచి నా ఊహకు నేను బాగా ఆలోచన చేస్తున్నా. ఒక మానవునిగా కేసీఆర్ గారు చేసిన పథకాలు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాయి. ఇప్పుడు నేడు పక్క రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్రంలో, ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు, ఇది ఒక పథకాలకు దిక్సూచి అనేది కేసీఆర్ గారు. అలాంటి దిక్సూచి గల వ్యక్తి, అలాంటి వ్యక్తి అసలు జన్మలో కూడా ఓడిపోడు. ఒక వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే భగవంతుడు ఉన్నాడు, కర్మలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే నా దివ్యదృష్టి ప్రకారంగా పక్కా ఓడిపోతాడు అన్నది నాకు ఉంది. ఒక మానవునిగా ఆలోచన చేస్తే ఓడిపోడు అన్నది ఉంది. ఒక దైవ సంకల్ప బలంతో ఆలోచన చేస్తే సంపూర్ణంగా 100% ఓడిపోతాడు ఉంది. నేను అదే మనో సంకల్ప బలంతో ఒక వటవృక్షం చూడటానికి బాగుంది, గాలి బాగా వస్తే
వేర్లు చెదలబట్టి ఉన్నాయి, గాలి బాగా వస్తే అది కూలిపోతుందని కూడా నేను హెచ్చరికలు చేసిన. కేసీఆర్ గారికి కూడా విష్ణుమూర్తి వెంటాడుతున్నాడు, దయచేసి మీరు అది విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి, పూజలు చెప్పాలి చేయండి మేధావులు చూసినట్టుగా, అది మీరు పార్టీ మనుగడ బాగుంటుంది, లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరిగే పరిణామాలు ఏది ఏమైనా పాలకపక్షం ప్రతిపక్షము ఆటోమేటిక్గా సృష్టి కాలచక్రంలో మార్పులు చేర్పులు సహజం. ఇది భగవంతుని కోణంలో, మానవుని కోణంలో ఒకసారి అనుకుంటాడు ఆ జీవితకాలం సంపూర్ణ కాలం తానే భావించాలే రూలింగ్లు ఉండాలని, అది అసహజం. ఇంకా దైవానుగ్రహాల వ్యక్తి సృష్టి కాలచక్రంలో ఆల్ పార్టీస్ భగవంతుని ముద్దల బిడ్డలే.